ఒకప్పటి రోజుల్లో తెలుగు ఇంటి వాకిలి అంటే కేవలం ఇంటి ముందు స్థలం కాదు. అది ఒక సంస్కృతి, ఒక ఆచారం, ఒక ఆహ్వానం. తెల్లవారుజామునే ఇంటి ఇల్లాలు లేచి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ఆపై మెల్లగా ముగ్గు వేయడం అది రోజువారీ పని కాదు. అది శుభానికి పెట్టే తొలి అడుగు. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టి చిన్న ముగ్గు కావాలా లేదా పెద్ద ముగ్గు కావాలా, చుక్కల ముగ్గు, గీతల ముగ్గు, ఇలా ఇంటి ఇల్లాలు ముందే మనసులో అనుకునేది. ఎందుకంటే ముగ్గు అంటే అలంకారం కాదు, అది ఇంటి మనసు. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే వీధులన్నీ పోటాపోటీగా మారేవి. ఎవరి ముగ్గు అందంగా ఉందో చూడాలని, ఎవరి వాకిలి కలకల్లాడుతుందో చెప్పుకోవాలని పెద్ద పెద్ద ముగ్గులతో పాటు పోటీలు కూడా జరిగేవి. అసలు ముగ్గులు ఇంటి ముందు ఎందుకు వేసుకుంటారు? ఇదొక ఆచారమా లేకపోతే దీని వెనుక ఏదైనా కథ ఉందా? ముగ్గులు శుభాశుభాలకు సంకేతాలు. సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షమడిగేవారు. ఏ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటి లోపల అడుగు పెట్టేవారు కాదు. యాచకులు కూడా అంతే. ముగ్గు లేని వాకిలి అంటే అక్కడ ఏదో అశుభం జరిగిందని భావించేవారు. అందుకే ఇంట్లో మరణం జరిగి శ్రద్ధ కర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. ముగ్గు మన జీవితంతో అంతగా ముడిపడి ఉంది. ఇకపోతే తెలుగువారి సంప్రదాయాల్లో ముగ్గులకు ఎంత ప్రాధాన్యం ఉందో, ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెళ్ళు, గొబ్బెమ్మలకు కూడా అంతే విశిష్టత స్థానం ఉంది. గొబ్బెమ్మలు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోపిక స్త్రీల రూపాలకు ప్రతీకలుగా భావిస్తారు. ముగ్గు మధ్యలో ఉంచే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి స్వరూపంగా పూజించబడుతుంది. పురాతన కాలం నుంచే ఆవు పేడను పవిత్రమైనదిగా భావిస్తూ దానితో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గులపై ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికాని యువతలు గొబ్బెమ్మలు పెడితే వారికి త్వరగా వివాహం జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. సంక్రాంతి రోజులలో గొబ్బెమ్మల చుట్టూ చేరి గొబ్బెయ్యల్లో గొబ్బెయ్యల్లో అంటూ పాటలు పాడుతూ సందడిగా నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీకృష్ణుడిపై గోపికలకు ఉన్న అపారమైన భక్తి తమకు కలగాలనే ఆకాంక్షతోనే ఈ గొబ్బెమ్మల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గొబ్బెమ్మలను గోదాదేవితో సమానంగా భావిస్తారు కాబట్టే వాటిని ఎప్పుడూ కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా శుభ్రంగా అలంకరించిన ఇళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. అలా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. అందుకే ముగ్గు అంటే కేవలం అలంకారం కాదు, గొబ్బెమ్మ అంటే కేవలం సంప్రదాయం కాదు, అవి తెలుగు వారి జీవన విధానానికి ప్రతీకలు. కాలం మారిన వాకిలి సంస్కృతి మాత్రం ఇప్పటికీ అదే ఆత్మతో కొనసాగుతోంది.